రైట్. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఆనందోత్సాహాలతో భక్తులందరూ కూడా పరవళ్ళు తొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంతో ఆనందోత్సాహాలతో తమ తమ గణేశుల్ని దేశవ్యాప్తంగా తమ తమ స్థానాలకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు ఎక్కడ చూసినా కానవస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇదే సందర్భంలో ముంబైకి సంబంధించినంత వరకు ముంబై పేరు చెప్తే ముఖ్యంగా గణేష్ నవరాత్రుల సందర్భంలో మనకి లాల్బాగ్ గణపతి గురించి మాత్రమే ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఈసారి 2024 లాల్బాగ్ గణపతి మాత్రం అరుదైనటువంటి ఒక ప్రత్యేకతను కూడా సంతరించుకోబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనంత్ అంబానీ తరపు నుంచి ఈసారి 2024 లాల్బాగ్ గణపతి 15 కోట్ల రూపాయల విలువైన 20 కిలోల బంగారు కిరీటాన్ని ధరించబోతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన లాల్బాగ్ వినాయకుడు ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకోబోతున్నారు. ఎందుకంటే ఈ అరుదైన ఖరీదైనటువంటి కిరీటాన్ని ధరించి ఆయన అందరికీ కూడా దర్శనమివ్వబోతున్నారు లాల్బాగ్ వినాయకుడు రేపటి నుంచి. అలాగే 15 ఏళ్లుగా లాల్బాగ్ వినాయకుడు సేవలో రిలయన్స్ ఫ్యామిలీ తరిస్తోందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ముంబై గణనాథుడికి రిలయన్స్ ఇండస్ట్రీ భారీ కానుకను ఈసారి సమర్పించడంతో వినాయకుడి కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే ముంబై వ్యాప్తంగా వినాయకుడి భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ యొక్క కిరీటం ఏదైతే ఉందో అది 20 కిలోల బరువున్నటువంటి బంగారు కిరీటం అనంత్ అంబానీ లాల్బాగ్ గణపతికి బహూకరించిన తర్వాత సేవకులందరూ కూడా ఆయనకి అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గణేష్ చతుర్థి 2024కు ముందు అనంత్ అంబానీ ముంబైకి చెందిన లాల్బాగ్ చా రాజాకు 15 కోట్ల రూపాయల విలువైన 20 కిలోల బంగారు కిరీటాన్ని కూడా విరాళంగా ఇచ్చారు. సెప్టెంబర్ 5న ఆవిష్కరించబడిన ఈ అద్భుతమైన కిరీటం ఈ సంవత్సరం వేడుకల్లో హైలైట్గా నిలుస్తోంది. లాల్బాగ్ చా రాజా కమిటీకి దీర్ఘకాల మద్దతుగా పెరుగాంచిన అనంత్ అంబానీ గత 15 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సేవలోనే తరిస్తున్నట్లుగా ఆ కమిటీకి చెందిన వర్గాలు కూడా మనకు సమాచారం అందిస్తోంది. గణేష్ చతుర్థి సమీపిస్తున్న కొద్దీ ముంబైకి చెందిన లాల్బాగ్ చా రాజా తన 2024 అవతార్ను మాత్రం సరికొత్త రీతిలో ఆవిష్కరించుకుని భక్త జన సందోహానికి ముఖ్యంగా ముంబై ప్రాంత వాసులకు దర్శనమివ్వబోతున్నాడు. ఈ విగ్రహం యొక్క గంభీరమైన 20 కేజీల బంగారు కిరీటంతో విస్తృతంగా అందరి దృష్టిని కూడా ఆకర్షించబోతున్నాడు. దీని విలువ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 15 కోట్ల రూపాయలుగా ఉంది. అనంత్ అంబానీ ఇంకా రిలయన్స్ ఫౌండేషన్ అందించిన ఈ ఉదారమైన బహుమతి ఐకానిక్ పండుగ వేడుకలకు విశిష్టమైన క్రేజ్ను కూడా అందిస్తుంది అనటంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. నిన్న సాయంత్రమే ఈ కిరీటం ఏదైతే ఉందో ఈ విశిష్టమైన అత్యంత ఖరీదైనటువంటి కిరీటం ఇది రివీల్ చేయబడింది. అంటే సెప్టెంబర్ 5 అంటే నిన్న సరిగ్గా సాయంత్రం ఇది రివీల్ చేయబడింది. లాల్బాగ్ చా రాజా యొక్క ఫస్ట్ లుక్, అలాగే మెరూన్ దుస్తులు ధరించి క్లిష్టమైనటువంటి నగలతో, అలాగే ఖరీదైన ఈ అనంత్ అంబానీ బహుకరించినటువంటి ఈ కిరీటంతో దర్శనమిచ్చాడు అందరికీ. ఈ సంవత్సరం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన భాగం ఏంటంటే ఈ సంపన్నమైనటువంటి బంగారు కిరీటమే. ఇది 2 నెలల పాటు నిశితంగా అనేక రకాలైనటువంటి శిల్పుల అలాగే నగిశీలు చెక్కే వాళ్ళ పర్యవేక్షణలో రూపొందించబడింది అని చెప్పి మనకు సమాచారం ఉంది. అనంత్ అంబానీ చేసిన ఈ సంజ్ఞ లాల్బాగ్ చా రాజా కమిటీతో అతనికి దీర్ఘకాలిక సంబంధం ఎలా ఉంది, అలాగే ఈ లాల్బాగ్ చా కమిటీతో అతనికి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పి కూడా తేటతెల్లమవుతోంది. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా లాల్బాగ్ చా రాజా పబ్లిక్ గణేశోత్సవ మండల్ లాల్బాగ్ చా రాజా గణేశోత్సవాన్ని సెప్టెంబర్ 7, 2024 శనివారం నుండి, అంటే నవరాత్రులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, సెప్టెంబర్ 17, 2024 మంగళవారం వరకు కూడా జరుపుకోబోతున్నారు. లాల్బాగ్ చా రాజాతో అనంత్ అంబానీ అనుబంధం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే గత 15 ఏళ్లుగా ఉంది. అతని ప్రమేయం కేవలం ప్రదర్శనలకు మించింది మాత్రమే కాదు, అతను వివిధ కార్యక్రమాల ద్వారా కమిటీకి మద్దతు ఇవ్వడంలో కూడా అనంత్ అంబానీ చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. అంబానీ తరచుగా ఈ గణేశోత్సవ వేడుకలకు, ఇంకా గిర్గావ్ చౌపటి బీచ్లో జరిగే గ్రాండ్ నిమజ్జన వేడుకలకు కూడా గత 15 సంవత్సరాలుగా రెగ్యులర్గా హాజరవుతూ వస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి సవాలుగా ఉన్నటువంటి సమయంలో, అంటే దాదాపుగా 4 ఏళ్ల క్రితం సమయంలో లాల్బాగ్ చా రాజా కమిటీ గణనీయమైనటువంటి ఆర్థిక ఒత్తిళ్లను కూడా అప్పట్లో ఎదుర్కొంది అనే సమాచారం మన దగ్గర ఉంది. అయితే దీనికి ప్రతిస్పందించినటువంటి అనంత్ అంబానీ చాలా గణనీయమైనటువంటి సహాయంతో ముందుకు వచ్చారు అప్పట్లోనే. అయితే ఇప్పటివరకు గణేష్ ఉత్సవ కమిటీ, అక్కడ ఉన్నటువంటి ముంబైకి సంబంధించిన గణేష్ ఉత్సవ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం కమిటీ యొక్క రోగుల సహాయ నిధికి కూడా అప్పట్లో, అంటే కోవిడ్-19 టైంలో
24 డయాసిస్ మెషిన్లను కూడా విరాళంగా అందించారు అని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజా సంక్షేమం పట్ల అనంత్ అంబానీకి ఎంత నిబద్ధత ఉందో కూడా మనకి తెలియపరుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2024లో ఈ ప్రత్యేకమైన గణపతికి అనంత్ అంబానీ తన సేవలను గౌరవించేలా లాల్ బోగ్చా రాజా సార్వజనిక్ గణేష్ ఉత్సవ మండల్ గౌరవ సభ్యత్వాన్ని కూడా పొందారు. అంటే ఆయన బహూకరించినటువంటి బహుమతికి ప్రతిస్పందనగా కావచ్చు, అలాగే గత 15 సంవత్సరాలుగా నిరవధికంగా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకి గుర్తింపుగా కావచ్చు, ఈ గణేష్ ఉత్సవ మండలిలో గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చారు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఈ గుర్తింపు మండలం యొక్క స్వచ్ఛంద కార్యకలాపాలను మరింత మెరుగుపరచడంలో, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ పోషించినటువంటి ఇంకా అనంత్ అంబానీ కొనసాగిస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమంలోనూ అలాగే గణేష్ ఉత్సవ కమిటీని మరింత తీర్చిదిద్దడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి ఆ కమిటీ సభ్యులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అనంత్ అంబానీ తన దాతృత్వ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో దానికి ఇవి మాత్రమే కాకుండా ఇంకా అదనంగా లాల్ బోగ్చా రాజా కమిటీకి కార్యనిర్వాహక సలహాదారుగా కూడా నియమించబడ్డారు. ఇప్పుడు ఏదైతే కొత్త పాత్రని ఆయన పోషించబోతున్నారో ఈ పాత్ర అతనిలో ఉన్నటువంటి ఒక లోతైన ఒక ఎఫెక్షన్ అనుకోవచ్చు, అనుబంధం అనుకోవచ్చు, ముఖ్యంగా లాల్ బోగ్చా గణపతి పట్ల, అలాగే ఆయన ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తారు అనేటటువంటి ఆశాభావాన్ని ప్రతిబింబించవచ్చు అని చెప్పి కూడా అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి మహారాష్ట్రలో ప్రధాన పండుగగా ఉంది. 10 రోజుల పాటు ఈ వేడుకలో విస్తృతమైనటువంటి ఆచారాలు ఇంకా ఉత్సాహభరితమైనటువంటి ఉత్సవాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా గొప్పగా జరుగుతూ ఉంటుంది ఆ నిమజ్జనం కూడా. ఆ నిమజ్జనంలో కూడా అనంత్ అంబానీ రెగ్యులర్గా గత 15 సంవత్సరాలుగా పాల్గొంటున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ గణేష్ విగ్రహాలను శ్లోకాలు, సంగీతం మధ్య అనేక రకాలైనటువంటి నీటి వనరులతో, అంటే అదొక జలపూజ అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు ఆగమశాస్త్రం ప్రకారం. సో ఆ జలపూజతో కూడా నిమజ్జనం చేసే ప్రక్రియలు సాగుతూ ఉంటాయి అని చెప్పి మనకి సమాచారం ఉంది. లాల్ బాగ్ రాజుగా పిలువబడి ఈ లాల్ బోగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మండపాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం ఈ విగ్రహాన్ని చూసేందుకు అన్ని వర్గాల భక్తులు కూడా, అంటే కుల, మత, జాతి భేదాలతో ఏ విధంగా సంబంధం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యమైన సందర్శకుల్లో ఒకటిగా ఈ లాల్ బోగ్చా రాజా అంటే గణేష్ ముందు వరుసలో ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇది పండుగ సీజన్లో కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని చెప్పి భక్తులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో వారు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.